హలో ఇన్వెస్టర్స్. మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ పెట్టేటప్పుడు ఏం చూసుకుంటాం? రోడ్ యాక్సెస్. ఆ రోడ్ యాక్సెస్ ఎలా ఉండాలి? మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం? సపోజ్ ఒక పలానా ఏరియా నుంచి మనం కొన్న ప్రాపర్టీకి స్టార్ట్ అయ్యాం. బేసిక్గా ఆ స్టార్ట్ అయ్యి జర్నీ ఎలా ఉండాలంటే చాలా ఈజీ యాక్సెస్తో ఉన్నాడు. ఓకే, లాంగ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 19 ఓఆర్ఆర్ తీసుకున్నాం. ఇది మీ సైట్ షాద్నగర్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి షాద్నగర్లో ఉంది. మనం గచ్చిబౌలి నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనుకున్నాం. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నెంబర్ ఎగ్జిట్ నెంబర్ 19లో మనం ఓఆర్ఆర్ యాక్సెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ 18, 17 ట్రావెల్ చేసి 16 దగ్గర బెంగళూరు హైవే రీచ్ అవుతాం. ఈ బెంగళూరు హైవే నుంచి షాద్నగర్ ట్రావెల్ చేస్తాం ఒక 30 కిలోమీటర్స్. మీ వెంచర్ హైవే యాక్సెస్ ఉందనుకోండి, వెల్ అండ్ గుడ్. బట్ ఏంటంటే హైవే యాక్సెస్ ఉంటే ఇట్స్ మిడిల్ క్లాస్కి అందుబాటులో రేట్లు లేవు. ఎందుకంటే 20 అబౌవ్ 25 to 30 మధ్యలో రేంజ్లో ఉన్నాయి ప్రైజెస్ ఫర్ స్క్వేర్ యార్డ్. నెక్స్ట్ అప్రోచ్ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఆ బడ్జెట్లో అక్కడ తీసుకోలేం. కాబట్టి షాద్నగర్ యాక్సెసిబుల్ ఇన్ ఫ్యూచర్ కనెక్టివిటీ ఉండే రోడ్స్ కానీ, లేకపోతే ట్రిపుల్ ఆర్కి కనెక్ట్ అయ్యే రోడ్స్ కానీ, లేకపోతే ప్రపోజ్డ్ ఫ్యూచర్లో 100 ఫీట్ రోడ్స్, లేకపోతే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్స్, ఆ రోడ్స్ చూసుకుని ఇన్వెస్ట్ చేయండి. వెంచర్ ఆ రోడ్స్కి ఉంటే ఈరోజు కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా ఆ రోడ్ యాక్సెస్ అవుతుంది. సో అలాంటి రోడ్ యాక్సెస్ ఉన్న వెంచర్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఒక వెంచర్లోంచి ఇంకో వెంచర్కి వెళ్ళి, లేకపోతే ఆ వెంచర్లోంచి ఆ వెంచర్కి వెళ్ళి చిన్న రోడ్డు 30 ఫీట్ రోడ్డు ఇలాంటి చోట వెళ్తే మీకు ప్రాబ్లం. సో అందుకే రోడ్ యాక్సెస్ పర్ఫెక్ట్గా ఉన్న వెంచర్లో ప్లాన్ చేసుకొని ప్లాట్ తీసుకోండి. లేకపోతే ఇన్ ఫ్యూచర్ రీసేల్ చేసుకోవాలన్నా, లేకపోతే హౌస్ కట్టుకుని యాక్సెస్ చేయాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడంలో మెయిన్ కీ రోలు మనం కొన్న ప్లాట్కి లేదా ఆ వెంచర్కి రోడ్ యాక్సెస్ పర్ఫెక్ట్గా